సో ఇక్కడ ఖైరతాబాద్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇక్కడ ఖైరతాబాద్ గురించి కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడితే 100% ఇప్పుడు లోకల్ బాడీ ఇప్పుడు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకోండి, జూబ్లీహిల్స్లో రేపు వచ్చిన రిజల్ట్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఫేవరబుల్గా ఉంటుంది అనుకోండి, ఇమ్మీడియట్గా ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సర్పంచ్ ఎన్నికలను అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను పెడుతుంది. మీరు రాసి పెట్టుకోండి, ఈ 3 అయ్యేలోపు ఖైరతాబాద్ కూడా ఎలక్షన్ జరుగుతుంది. ఖైరతాబాద్ కూడా ఎలక్షన్ జరుగుతుంది. సో ఇప్పుడు ఖైరతాబాద్ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి? ఖైరతాబాద్లో ఆల్రెడీ టెక్నికల్గా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారనే విషయం అందరూ కూడా తెలుసు కదా. సో ఉన్నప్పుడు 100% ఖైరతాబాద్లో 100% ఏది దానం నాగేందర్కు ఏదో విధంగా సుప్రీంకోర్టు అయినా లేకపోతే స్పీకర్ అయినా అనర్హత వేసే అవకాశం అయితే ఉంటుంది. ఈలోపు దానం నాగేందర్ తోటి రిజైన్ చేపిస్తారు. దానం నాగేందర్ తోటి రాజీనామా చేయించేసి అక్కడ బై ఎలక్షన్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే దానం ఒకసారి రాజీనామా చేస్తున్నాడు ఖైరతాబాద్లో. సో ఇక్కడ ఖైరతాబాద్లో మరి కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. ఇటు విజయారెడ్డి కావచ్చు లేకపోతే మిగతా నాయకుల వారు కూడా అందరూ కూడా బలంగానే ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి ఎవరో తెలియదు. ఫర్ సపోజ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మన్నె గోవర్ధన్ రెడ్డి ఉంటాడు. 100% ఎన్నికే టికెట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మారిస్తే మరి ఏం చేయలేము. ఇక బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి ఆబ్వియస్గా ఆయనకే టికెట్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఖైరతాబాద్లో దానం నాగేందర్ ఆల్రెడీ ఆబ్వియస్గా ఆయన బలమైనటువంటి వ్యక్తి. ఆయన బై ఎలక్షన్స్ ఇంకేదా అనేది పక్కన పెడితే ఆయన బలమైనటువంటి నాయకత్వం కలిగిన ఖైరతాబాద్లో అంత మాస్ ఫాలోయింగ్ బలంగా ఉన్నటువంటి వ్యక్తి. అంత ఈజీగా ఆయన ఓడగొట్టడం అంత ఈజీ కాదు. సో ఇక్కడ విజయారెడ్డి మరి ఏం చేస్తారు? ఆమెకి ఏమైనా మేయర్గా జిహెచ్ఎంసీ మేయర్గా ఏమన్నా అవకాశం ఇస్తారని గట్టి హామీ ఇస్తే కనుక ఆమె ఖైరతాబాద్లో దానం నాగేందర్ గెలిపడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ విజయారెడ్డి కనుక లేదు అలాంటి హామీ ఏమి ఇవ్వకపోతే ఆమె 100% బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి అవకాశం, బీఆర్ఎస్ తీసుకొని టికెట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆమె కన్విన్స్ అయితే మాత్రం బీఆర్ఎస్ నుంచి మన్నె గోవర్ధన్ ఉంటాడు, బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి కూడా ఉంటాడు. సో ఇప్పుడు ఈ 3 ఫైట్లో ఖైరతాబాద్లో 100% కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైటే ఉంటుంది. సో దీనిలో ఎవరు గెలుస్తారు ఏంది అనేది తర్వాత తెలుస్తుంది కానీ చెప్తున్నాను ఒక భవిష్యత్తులో. సో బీఆర్ఎస్ పార్టీ అంత పెద్ద ప్రభావం చూపుతుందని అయితే నాకైతే అనిపిస్తలేదు. బట్ టికెట్ ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో మన్నె గోవర్ధన్ రెడ్డి ఎప్పటి నుంచో పనిచేస్తా ఉన్నాడు. కొన్ని 20 సంవత్సరాల నుంచి ఆయన గ్రౌండ్లో తిరుగుతా ఉన్నాడు. గ్రౌండ్లో చాలా పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్క్ అయితే చేసుకుంటూ క్యాడర్ నిర్మాణంలో ఉన్నాడు. సో వాళ్ళ సతీమణి కూడా కార్పొరేటర్, బంజారాహిల్స్ కార్పొరేటర్ ఆమె కూడా. సో అంత కొంత బలమైనటువంటి పట్టు అయితే ఉంది. సో అందులో మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, కేటీఆర్ ఏం చేస్తాడు ఏంటి, ఇప్పటికైనా వాళ్ళకి టికెట్లు ఇచ్చి గుర్తిస్తారా లేదనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తానికైతే ఖైరతాబాద్లో ఈ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కనుక ఒక పాజిటివ్ పవనాలు కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇస్తే 100% ఖైరతాబాద్లో దానం నాగేందర్ రిజైన్ చెప్పించి బై ఎలక్షన్ పోతారు. బై ఎలక్షన్లు జరిగేటువంటి పరిస్థితి ఇది అయితే కనబడతా ఉంది. సో అది ఎవరు గెలుస్తారు ఏంది అనేది త్వరలో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఖైరతాబాద్లో జరిగేటువంటి పరిస్థితి.